తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు. హలో సార్. నమస్తే. నమస్తే కవిత. సార్, ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ అన్ని అంశాలు జరుగుతున్నాయి. అందులోనూ పర్టికులర్గా అందరికంటే ముందు మాట్లాడుకునేది దేశం అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య చేసినటువంటి ఒక చర్య అనేది ప్రపంచమంతా చర్చించుకుంటోంది. వెనిజువెలా అధ్యక్షుడిని రాత్రికి రాత్రి పట్టుకొని వచ్చారు, వాళ్ళ ఆవిడను కూడా తీసుకొని వచ్చారు. ఆయన మీద కేసులు అనేవి ఉన్నాయి. ఒక పెత్తనం అనేది కనిపిస్తోంది, గుత్తాధిపత్యం అనేది ఉంది. అసలు అమెరికా చేస్తున్న పనులకి యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తోంది, అక్కడ ఉన్నటువంటి నాటో దేశాలు ఏం చేస్తున్నాయి, అసలు ఎవరు అడ్డుకునే ప్రయత్నాలు చేయట్లేదా? ఖచ్చితంగా అమెరికా చేసింది ఆధునిక యుగంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి 100% విరుద్ధం. దీనిలో అసలు ఇంకో రకమైన వాదనకి తావులేదు. అందుకనే ఏ ఒక్క దేశం కూడా, ఇజ్రాయెల్ ప్రత్యేక కారణాల వల్ల తప్ప ఏ ఒక్క దేశం మద్దతు ఇవ్వాలి. 199 దేశాలు ఖండించినాయి. కొన్ని దేశాలు వాళ్ళ దౌత్యపరమైనటువంటి కారణాలుగా ఖండన లేకుండా విచారాన్ని వ్యక్తం చేసినాయి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక మౌలికమైన సూత్రం ప్రపంచంలో అమల్లోకి వచ్చింది. బలవంతంగా ఇతర దేశాలలో అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకోము, అలాగే బలవంతంగా ఒక దేశ సరిహద్దులను మార్చము. ఈ రెండు కూడా ప్రపంచం అంగీకరించింది. ఇదంతా దీనికి వెనకాల మూలానికి వెళితే వెస్ట్ఫేలియా, ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా అంటారు. 1648లో జాతి రాజ్యాల వ్యవస్థ అప్పటి నుంచి వచ్చింది. అప్పటిదాకా ఏ రాజు ఇష్టం ఉంటే అక్కడ పక్కన ఆక్రమించుకున్నాడు. మనకు కూడా భారతదేశంలో చాలా రాజులు పక్క రాజ్యం మీద దండెత్తడం, వాడు వచ్చి ఇక్కడ దండెత్తడం ఎంతో మనం చూస్తుండేవాళ్ళం. రాజ్యం వేరే భోజ్యం అన్నాడు. కానీ 1648 నుంచి యూరోప్లో గత 70-80 ఏళ్ళ నుంచి ప్రపంచం అంతా కూడా జాతి రాజ్యాల కాలం పూర్తిగా విస్తరించింది. అంటే మీ అంతర్గత వ్యవహారాలు మీ ప్రభుత్వానివి, మీకు సార్వభౌమత్వం అన్నది. ఇతర దేశాల మీద దండెత్తే, ఇతర దేశాలకు నష్టం చేస్తే మీరు జోక్యం చేసుకోవచ్చు తప్ప మీ దేశంలో మీరేం చేసుకుంటారో మీరు మీ ప్రజలు చూసుకుంటారు. ఇది మౌలికమైన సూత్రం. అరుదైన సందర్భాల్లో ఐక్యరాజ్య సమితి, భద్రతా సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ 15 మంది సభ్యులు ఉంటారు, 15 దేశాలే. దానిలో 5 శాశ్వత సభ్యులు, 5 వీటో ఉంది. కాబట్టి ఏ ఒక్కళ్ళైనా ఆపితే మొత్తం చల్లదు. కాబట్టి 5 అంగీకరిస్తే, అంటే అమెరికా, రష్యా, ఇవాళ రోజుల్లో చైనా, పూర్వం అయితే తైవాన్ ఉండేది, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు అంగీకరించడం చాలా అరుదు. అప్పుడు తప్ప అసలు మీరు ఇంకో దేశంలో జోక్యం చేసుకునే ప్రయోజనం లేదు, అవకాశం లేదు. దీన్ని పూర్తిగా ఉల్లంఘించాడు ఆయన. దానికి ఎన్ని కారణాలు చెప్పినా అక్కడ పోయిన అదేమన్నా ప్రజల కోసం అంటే కాదు, ఏదో వంకలు చెప్పి. దీనిలో అమెరికా తాత్కాలికంగా ఒక టాక్టికల్ విక్టరీ అంటాం. అంటే నిఘా విభాగం నుంచి సమాచారం సేకరించారు. మరి భద్రతా దళాలు డెల్టా ఫోర్స్ మరొకటో, మరి వాళ్ళు చాలా సినిమాల్లో లాగా టెక్స్ట్ బుక్ల లాగా తీసుకెళ్ళి అధ్యక్షుడిని, పదవిలో ఉన్న దేశాధినేతని, భార్యనే పట్టుకుని తీసుకొచ్చారు. అది విజయంగా వాళ్ళు భావించవచ్చు. కానీ అమెరికాకి ఇది ఓటమి అవుతుంది. ఎందుకంటే ట్రంప్ కోరుకున్నటువంటి 3 లక్ష్యాలు నెరవేరటంలా. మొట్టమొదటిది బహిరంగంగా చెప్పింది, మాదక ద్రవ్యాలని అమెరికాకి సరఫరా చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. బహుశా దానిలో పాత్ర ఉందో మనకు తెలియదు, కానీ కీలక పాత్ర ఉండడానికి ఆధారాలు లేవు. అమెరికాలో మాదక ద్రవ్యాల సమస్య చాలా పెద్ద సమస్య. అంతర్జాతీయ నేరముఠాలు, మాఫియాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కొన్ని $100 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. ఏడాదికి 1,00,000 మంది పైగా అమెరికాలో ఈ ఓవర్ డోస్ వల్ల చనిపోతున్నారు. దానికి కారణం మధురో కాదు. మధురోకి పాత్ర ఉండుండొచ్చు, అతడు నిరస్వభావం ఉండుండొచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు సాయపడుతుండొచ్చు. కానీ రేపొద్దున దీనివల్ల మీకు అమెరికాకు వచ్చేటువంటి మాదక ద్రవ్యాలు తగ్గిపోతాయని కానీ, లేకపోతే అమెరికా ప్రజల రక్షణ కానీ ఏ రకమైన ఆధారాలు లేవు. పోయిన మాట వరుస కోసం ఆయన వాదన పరిశీలించాడు. ఆ వాదన కూడా, ఒకవేళ వాదన వాస్తవమైనా కూడా ఈ హక్కు లేదు. పోయిన వాదన చూసినా కూడా మొట్టమొదటి లక్ష్యం నెరవేరట్లేదు. రెండవది, వెనిజువేలాలో బోళ్ళంతా ముడి చమురు ఉన్నది. ట్రంప్కి 1970ఏళ్ల కాలం నుంచి ఇంకా బయటపడలే ఆయన. ఆయన పుట్టింది 1948లో, నాకు గుర్తున్నంత వరకు ట్రంప్ పుట్టింది 1975లో. అప్పుడు ఆయన 20-30 మధ్యలో ఉన్నాడు. 70ఏళ్ల దశకంలోనే మీకు మొట్టమొదటిసారిగా ఆయిల్ని ఒక దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఆయుధంగా
ఈ అరబ్ దేశాలు ఉపయోగించడం మొదలెట్టినాయి. ఒక్కసారిగా కొద్ది కాలంలో 10 రెట్లు పెరిగింది ఆయిల్ ధర. ఇజ్రాయెల్తో యుద్ధం జరిగింది 1974 యామ్కోప్ వార్ అంటారు. అప్పుడు ఇజ్రాయెల్ మీద మరి సంపన్న దేశాల మీద ఒత్తిడి తేవడం కోసం చెప్పని ఇవన్నీ కార్టల్గా ఫామ్ అయ్యి ఓపెక్ అని చెప్పని ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పని వాళ్ళు మేము ఇక్కడి నుంచి ఉత్పత్తి తగ్గిస్తామనగానే ఉత్పత్తి తగ్గుతుంది కానీ వినియోగం అవసరం ఉంది కాబట్టి రేటు పెరిగిపోయింది అమాంతం. అప్పటి నుంచి ఆ అనుభవం అంతా ట్రంప్కి ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న అవగాహన లేదు. ఇవాళ ఆయిల్ డిమాండ్ ఉన్న కొద్దికి ఫ్లాట్ అయిపోయింది. ఉత్పత్తి అవసరాల మించి జరుగుతుంది. అవసరమైతే ఉత్పత్తిని పెంచుకోవచ్చు తెలియక. రెండోది ఒక 20 ఏళ్ల కాలంలో అసలు ఆయిల్ అవసరం తగ్గిపోతుంది. మీరు ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి, సోలార్ పవర్ వస్తుంది, విండ్ పవర్ వస్తుంది, బయోఫ్యూయల్స్ వస్తున్నాయి, రకరకాల బ్యాటరీ స్టోరేజ్ వస్తుంది, రకరకాల పద్ధతులు వస్తున్నాయి. కాబట్టి ఆయిల్ కాలం చెల్లింది. అందులో వెనిజువాలో ఉన్నటువంటి ముడి చమురు చాలా దట్టంగా ఉండేది. అది హెవీ ఆయిల్ అంటారు. దాన్ని భూమి నుంచి వెలికి తీయాలన్నా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది ప్రతి బ్యారెల్కి. తర్వాత దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి మీరు పెట్రోల్ ఉత్పత్తులు సాధించాలన్నా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి లాభం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల్లో అయితే లేకపోతే వందలాది బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టడానికి అమెరికన్ కంపెనీలు ఇంకా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వేరే ఆ డబ్బు పెట్టుబడి పెడితే ఇంకోసారి బాగా లాభాలు ఆర్జించవచ్చు. కాబట్టి ఏ రకంగా చూసినా 2వ లక్ష్యం నెరవేరట్లేదు. ఆయనకి ఇంకేదో పాతకాలం బుద్ధిలో ఉన్నాడు. మూడోది అమెరికా ప్రభావాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అందున అమెరికా ఖండాల్లో ఉత్తర దక్షిణ అమెరికాల్లో మాదే రాజ్యం మన్రో డాక్ట్రిన్ ఉన్నది. భయంతో మీరు వాళ్ళని చేస్తే భయం వల్ల తాత్కాలికంగా అనుభవపట్టుంటుంది కానీ మనసులో నిరసన ఉంటుంది. ఇవాళ వెనిజులా జరిగింది, రేపు పొద్దున బ్రెజిల్ జరగచ్చు, ఎల్లుండి కొలంబియాకి జరగచ్చు, ఎల్లుండి గ్రనడాకి జరగచ్చు, మరోసారి నికరాగ్వాకి జరగచ్చు, ఏ దేశంలో జరగచ్చు. ఏ దేశంలో ప్రభుత్వం కూడా మీ పట్ల సంతోషంగా ఉండదు. భయం ఉండొచ్చు. రౌడీ అంటే భయపడే తత్వం అది. గోండాలంటే మనం భయపడతాం. గోండా వచ్చి కొట్టేస్తానని చెప్పంటే పాపం చిన్నవాళ్ళని వాళ్ళ మీద కనుక వాడు మనకు ఏదో పాత సామెత ఉంది కదా, 6 నెలలు సాముగడ్డీలు చేసి మూలన్న ముసలిని కొట్టాడు అనుకోండి, ముసలం భయపడవచ్చు. అది బలానికి చిహ్నం కాదు, గొప్పతనానికి చిహ్నం కాదు. భయం వల్ల కొంతకాలం ఉండాలి, కానీ మీ పట్ల ద్వేషం పెరుగుతుంది, మీ ప్రభావం తగ్గుతుంది కానీ పెరగదు. కాబట్టి మా ప్రభావాన్ని చూపెడుతున్నాం అన్నది కూడా నెరవేరట్లేదు. కాబట్టి ఇదేమంటే తాత్కాలికంగా టీవీలో అందులో ఈయనంతా టీవీ మనిషి, టీవీల్లో సినిమాలాగా బ్రహ్మాండంగా కనిపించింది అని చెప్పాడు కూడా అనుకుంటాను. టీవీలో చూశాను, సినిమా చూసినట్టు చూశాను, లైవ్గా చూసాను, అద్భుతంగా ఉంది, గొప్పగా ఉంది, మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకుని తీరు అని చెప్పాను అంటున్నాడు ఆయన. అలా ఆ రకమైనటువంటి సంతోషమే తప్ప ఇది పూర్తిగా నిరర్థకం. అమెరికాకి ఏ రకంగా లాభం లేదు, ప్రపంచానికి ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. మధురో మంచివాళ్ళని కాదు, మధురో ఒక దుర్మార్గుడు, మధురో ఒక నియంత, మధురో మానవ హక్కుల్ని ఉల్లంఘించినటువంటి ఒక దేశాధినేత. అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ దాని పద్ధతి ఇది కాదు. ఆ దేశ ప్రజలు చూసుకోవాలి, అంతర్జాతీయ సమాజం అందరం అంగీకరిస్తే అది పద్ధతి ప్రకారం చేయాలి తప్పితే ఎట్లా వెళ్ళి నాకు బలం ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పంటే ఇక ఇది రాజ్యం వేరే భోజ్యం అయిపోయింది, మళ్ళీ రాచరికం వచ్చేసింది. ఆ రాజుగారి మనసులో ఆ పురులో బుద్ధి పుడితే దాని ప్రకారం ఏదైనా చేసేది పూర్వం ఉండేది. అలాంటి రాజ్యాన్ని ఈవేళ ప్రపంచంలో స్వేచ్ఛాయుత సమాజానికి నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి అమెరికా, లేకపోతే నాయకత్వాన్ని ఇస్తున్నామని చెప్పుకుంటున్న అమెరికా చేసిందంటే ఇది చాలా బాధాకరం. నాట్ ఓన్లీ వెనిజువేలా కాదు, దీంతో పాటుగా క్యూబాకి, కొలంబియాకి, ఆ తర్వాత మెక్సికోకి కూడా చెప్పాడు. నెక్స్ట్ మీ టర్నే ఉంది, మేము చెప్పినట్టుగా వినండి, లేకపోతే ఇలాంటి పరిణామాలే మీ దగ్గర కూడా కనిపిస్తాయి అనేది. సో అలా బెదిరించి భయపెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకని అలా డొనాల్డ్ ట్రంప్ కల్పించుకుంటున్నారో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? అంటే ఏమైందంటే ఈవేళ జాతి రాజ్యాల యుగంలో అమెరికాని పక్కన పెడదాం కాసేపు. అమెరికా సరే ఏ దేశంతో పోల్చినా కూడా మహత్తరమైన శక్తి, ఆర్థికంగా కానీ లేకపోతే సైనిక పరంగా కానీ, ఆయుధాల పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, సమాజ పరంగా కానీ అపారమైన శక్తి. సాఫ్ట్ పవర్ కూడా ఉంది బోర్డు. అంటే మన పిల్లలు కానీ ఇంకోటి కానీ అమెరికాను చూసి మోజుపట్టడం చిన్నప్పటి నుంచి. అమెరికన్ వీడియో గేమ్స్, అమెరికన్ సినిమాలు, అమెరికన్ టీవీ షోలు, అమెరికన్ కల్చరు ఇది కదా ప్రభావితం చేస్తుంది. అవి పెద్దగా లేనటువంటి రష్యాని తీసుకోండి, యుక్రెయిన్ ఉంది, దాంట్లో దిగారు, ఎవరేం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక బలమైన దేశం, అందులో అణ్వాయుధాలు ఉన్న దేశం ఇంకో దేశమే పెడితే మనం చేసే పరిస్థితి లేకుండా పోయింది. జాతి రాజ్యాల వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సమాజానికి వెళతామని ఆశపడ్డాం, కానీ ఇంకో 50-100 ఏళ్ళు పడుతుందాం బహుశా జరిగితే ఎప్పుడన్నా. కాబట్టి అలాంటప్పుడు కనీసం అగ్రరాజ్యాలు అనబడేవి, మీరు ఐక్యరాజ్య సమితిలో శాసనసభ్యత్వం ఉన్న దేశాలు కొంత సంయమనాన్ని పాటించాలి, కొంత ఆదర్శంగా ఉండాలి ప్రపంచాలు. లేకపోతే వాళ్ళు నాయకత్వాన్ని ఇస్తున్న ప్రపంచం అల్లకల్లోనైపోతే వాళ్ళ గౌరవప్రదం కాదు.
కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ప్రయత్నం జరిగింది ఇప్పుడు దాకా. ట్రంప్ ఏంటంటే మామూలుగా ఉండేటువంటి సాంప్రదాయాలు, మర్యాదలు, దౌత్యం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.